లోపల వర్షం పట్టడం చేత ఇక్కడ అన్నగారి ఇంట్లోకి వచ్చి కూర్చోవడం జరిగింది. అయితే పూర్తి మిగతా సమాచారం అంతా అన్నగారు అడిగి తెలుస్తుంది. దానికి సీజన్ లాంటిది ఏది లేదు. సీజన్ అంటూ అటువంటిది ఉండదండి. దానికి ఏ టైంకి అంటే అది టైం వచ్చిందో ఆ టైం కల్లా మనకి గెలలు వచ్చేస్తాయి. అప్పటికే టైంకి వస్తే ఇప్పుడు చూసి అది ఫస్ట్ సిగురిని అలాగా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఒక వారం రోజులు 3 రోజుల దాకా ఉంచుతారు. ముగ్గుపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేస్తారు. ఆ తర్వాత బొట్టు ఏర్పడుతుంది అన్నమాట. ఆ తర్వాత బొట్టు ఏర్పడితే అలా స్ట్రైట్ పడుతున్న తర్వాత అప్పుడు కుండ ఏర్పాటు చేస్తారండి. కుండ ఏర్పాటు చేసిన తర్వాత అది డైలీగా ఉదయం సాయంత్రం కోస్తూనే ఉంటారు. ఉదయం సాయంత్రం కళ్ళు తీస్తారు, అమ్ముకుంటారు. అది కూడా అమ్మటం ఎక్కడ ఈ ఊళ్ళోనే అంటారా లేదా బయట నుంచి అంటే తాగేవాళ్ళంటే మామూలు జీవి సెట్ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. కలిపాలు లాంటిది కదా, మరి అది గుడుంబలు ఇలాంటి ఏం కాదు కదా, అటువంటి యూజింగ్ ఇక్కడ ఏముండవు. అది ఇది అయితే మరి ఉచితది కాబట్టి మనం ఊళ్ళో వాళ్ళు కూడా తాగొచ్చు. తర్వాత ప్రైవేట్ వాడకం అంటారు దాన్ని. వాడకం అంటే డైరీకి వచ్చి ఒకటి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్తే వాళ్ళు పక్క ఊర్లో అమ్ముతుంటారు. వాడిగా పట్టుకొని వాళ్ళు తీసుకుపోయి అమ్ముకుంటారు, కొద్దిగా లాభం తీసుకొని వాళ్ళు అమ్ముకుంటారు. అయితే ఇప్పుడు దీంతో ఇప్పుడు మన మామూలుగా తాడి చెట్లకు కూడా ఇట్లా కట్టు కట్టడం అట్లా అన్ని చేస్తారా, లేకపోతే సాధారణంగా జస్ట్ ఆ గెలని ఇట్లా కోసుకుంటూ వెళ్ళిపోతారా? కోసుకుంటూ వెళ్తారు. చిన్న చెక్క కోస్తారు అంతే, బిల్లకి లాగా సన్నగా. అది అంటే మరి బొట్టు ఉల్లిపాయ ఉంది కదా, పొరలాగా కోస్తారు. ఉల్లిపాయ పొర అంతా దళసరి కోస్తారు. అయితే ఇప్పుడు మామూలు తాడి చెట్లు అయితేనో వానగిన పడితే ఆకుకు మచ్చొచ్చి ఆ అయ్యే కళ్ళు కూడా ఖరాబ్ అయిపోద్ది. అంటే అకాల వర్షం అంటే అనుకోకుండా వర్షాలు పడితే ఇట్లా వాన పడి ఆకు మచ్చొచ్చి మొత్తం కళ్ళు ఆగిపోద్ది. అట్లా దీనికి ఏమైనా ఉంటుందా? కళ్ళు సడన్ గా ఆగిపోతుంది. దీనికి అంటే ఇప్పుడు వర్షం వల్ల మనకి దీనికి కుండ ఉంటుంది కదండి, ఆ కుండ వేసిన దగ్గర చెక్కలు వేస్తారండి. రెల్ల చెక్క అంటారు. రెల్ల చెక్క వేసి దానికి చక్కెర మురుగబెట్టి మరి ఆ కుండకడ వేసుకుంటారండి. కుండకడ వేసిన తర్వాత ఎంత వర్షం వచ్చినా కానీ ఆ వర్షం నీరు కలిసినా చెక్క కళ్ళుగానే మార్చేస్తుంది చెక్క. ఓకే, ఒకవేళ వాన వచ్చినా సరే ఆ కళ్ళు ఖరాబ్ కాకుండా ఉండే విధంగా మీరు ఆ పద్ధతిని పాటి కళ్ళు స్ట్రైట్ ఒక పక్కన పైన లేచిపోతాయి, కళ్ళు కింద ఉండిపోతాయి, ఆ చెక్క మార్చేస్తుంది.